ఎవరైనా మనల్ని తిడుతున్నారనుకోండి, ఇప్పుడు ఎవరైనా మన పరిస్థితులను బట్టి నిందిస్తున్నారనుకోండి, ఇప్పుడు మనల్ని దూషిస్తున్నారనుకోండి, చెడ్డ మాటలు మన మీద పలుకుతున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఈ టైంలో దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి అన్నయ్యండి, మనమేం పట్టించుకోవద్దు. మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇద్దరి దగ్గర నుంచి మనం లెసన్స్ నేర్చుకోగలుగుతాం. మన మిత్రుల దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకోగలుగుతాం, మన శత్రువుల దగ్గర నుంచి కూడా మనం లెసన్స్ నేర్చుకోగలుగుతాం. మన మిత్రుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం? మంచిగా ప్రేమించడం, మంచిగా సహవాసం, ఆప్యాయత, అనురాగాలు, ఇవన్నీ మిత్రుల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం పంచుతాం. శత్రువుల దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటాం? వాళ్ళని మనం క్షమించడం, వాళ్ళని మనం శత్రువులను ప్రేమించడం, శత్రువులను క్షమించడం, శత్రువుల కొరకు ప్రార్థన చేయడం. మనకి శత్రువులు అనబడేవారు ఉండడం వల్ల ఇన్ని మేళ్ళు ఉన్నాయి. మనకి రెండూ నేర్చుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? దావీదు ఈ టైంలో ఏమన్నాడంటే, దేవుడే తిట్టడానికి వాడి నోటికి అలౌ చేస్తే వదిలే అన్నాడు దావీదు.